హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసీ ట్రావెల్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియోలో బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బూందీ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి, కారము తగినంత, కొంచెం కరివేపాకు, కొన్ని శనక్కాయ పప్పులు, కొంచెం కాజు, తగినంత సాల్ట్. ఫస్ట్ మనం శనగపిండి జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇందులో మనం ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాము. ఇందులో మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ అనేది రెడీ చేసుకుందామండి. వాటర్ చూసుకొని జాగ్రత్తగా పోసుకోవాలండి. మనకి పిండి కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ తిక్కుగా ఉండకూడదు. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఉంటే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఇప్పుడు రెడీ అయిందండి. సో మనకి బూందీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక బూందీ గెరిట్లో కొంచెం పిండి వేసుకొని నిదానంగా తిప్పుకోవాలి. బూందీ తయారు చేసే ప్రతిసారి 2 వైపులా తుడుచుకోవాలి. బూందీ ఎర్రగా కాలాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం ఇప్పుడు శనక్కాయ పప్పులు వేయించుకుందాము. ఒక 4 to 5 టేబుల్ స్పూన్ శనక్కాయ పప్పులు తీసుకున్నాను నేను. శనక్కాయ పప్పులు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. అప్పుడు శనక్కాయ పప్పులు మనకి చాలా నీట్గా ఫ్రై అవుతాయి. ఇవి ఇప్పుడు బూందీ ఫ్రై చేసుకున్న బౌల్లో వేసుకుందాము.
2 రెబ్బలు కరివేపాకు ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు వీడియో మిస్ అయిందండి, మీరు జీడిపప్పు ఫ్రై చేసుకొని వేసుకోండి. ఇందులో ఇప్పుడు తగినంత సాల్ట్, తగినంత కారము, ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా క్రిస్పీ బూందీ ఇలా రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీ బూందీ రెడీ. ఏం తింటున్నావు నాన్న? బూందీయా? ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. ఏం తింటున్నారా? బూందీయా? ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? నీకు బూందీ అంటే ఇష్టమా? చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ కారం బూందీ. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.